143వ శ్లోకం. భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతర విప్రభా. ఈ శ్లోకంలోని మొదటి నామం భవదావసుధావృష్టిః. ఇది 742వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవధావసుధావృష్ట్యై నమః అని చెప్పాలి. భవ అంటే సంసారము అను, దావ అంటే అరణ్యాగ్నికి, సుధా అంటే అమృత వృష్టి, వర్షము అమృత, వృష్టి అంటే వర్షము వంటిది. ఈ నామం నుండి కొన్ని ఫలశ్రుతి నామాలు చెప్పబడతాయి. భవ అంటే సంసార సంబంధమైన అని అర్థము కానీ సంసారము అని అర్థము కాదు. సంసార సంబంధమైన అంటే వెంటనే భార్య పిల్లలు, తిండి తిప్పలు, కోట్లాటలు పోట్లాటలు, అప్పులు గొప్పలు, రోగాలు రొచ్చులు ఇవే గుర్తు వచ్చే వారిని సంసార జీవులు అంటారు. ఈ నామం ఇటువంటి సంసార జీవులను ఉద్దేశించి వ్రాసినదే కానీ సంసార సుఖంగా హాయిగా స్వర్గతుల్యంగా చేసుకునే వారిని ఉద్దేశించి కాదు. భార్యా పిల్లలను గురించి మనం ఏమనుకుంటున్నామో అది నిజమైన అర్థంలో సంసారము కానీ భార్యా పిల్లలు వగైరా సంసారం కాదు అని అన్ని రకాల ఇబ్బందులు పడుతూ సంసారము చేసే వారికి కూడా అమ్మవారు ఒక పరిష్కారము చూపించగలదు. రోగాలకే కాదు భవరోగాలకు కూడా పరిష్కారము చూపగలదు. ఎంత అన్నం పెట్టేస్తే భార్యా పిల్లలు ఇక అన్నం అడగరు అనే భావంలో ఉండేవారు కూడా ఈ సంసార జీవుల్లో ఉంటారు. అయితే మనలోని చెడ్డలు సర్దుకోవడం దీనికి అన్నవాడికి తప్ప మిగిలిన అందరికీ అమ్మవారి కరుణా కటాక్షం దక్కుతుంది. పండుటాకులు రాలుతూ ఎండిపోయిన చెట్లు ఉన్న అడవి అయినా వర్షం కురిస్తే ఎలా సస్యశ్యామలంగా తయారవుతుందో అలాగే అమ్మవారు తన కరుణార్ద్ర దృక్కులు వర్షింపచేస్తే సంసార జీవుల భవదావనాలు నిశ్శేషంగా ఆరిపోవడమే కాదు ఆ సంసారాలు అన్ని విధాలా చక్కబడి నిత్య కళ్యాణము పచ్చతోరణంలా ఉంటాయి. మనలో ప్రజ్ఞ ఉందన్నంత కాలము కొట్టుకోవడమే మిగులుతుంది. ప్రజ్ఞలో మనం ఉంటున్నామని తెలిస్తే సహకార భావము సహజీవనము భావము వచ్చి జీవన భావం తేలికవుతుంది. అమ్మవారు మనలో ఈ భావము కలిగేలా జ్ఞానాన్ని అనుగ్రహించి దావానాలకు పరిష్కారము మనంతకు మనమే ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తుంది. అప్పుడు మన సంసారాగ్నులకు అమృత వర్షం కురిసి శీతలోపచారం జరిగినట్లవుతుంది. అందుకని అమ్మవారు భవదావ సుధావృష్టి, సంసారమనే అరణ్యాగ్నులను అమృత వర్షము వంటిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పాపారణ్యదవానలా. ఇది 743వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పాపారణ్యదవానాలాయై నమః అని చెప్పాలి. పాప అంటే పాపము అనడి, అరణ్య అంటే అరణ్యమునకు, దవానలా కారుచిచ్చు వంటిది. ఎవరైనా పాపాల మీద పాపాలు గుట్టలు గుట్టలుగా చేసి వాటి మధ్యలో సతమతమవుతూ తెముల్చుకొని బయటపడలేక అష్టకష్టాలు పడుతూ ఉంటారు. వారి పాపాలను ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుబురుగా వత్తుగా గుంపులు గుంపులుగా ఉండే మహావృక్షాలతో చీమలు దూరలేని కాకులు రాలని అరణ్యంతో పోల్చవచ్చు. ఇలాంటి పాపారణ్యాన్ని దహించేసి వారిని విముక్తులను చేయడంలో అమ్మవారు కారుచిచ్చు లాంటిది. ఒక్కసారి ఈ కారుచిచ్చు అంటుకుంటే అరణ్యాన్ని అంతా నిశ్శేషంగా సమూలంగా నిర్మూలిస్తుంది. ఇటువంటి వారి పట్ల అమ్మవారి అనుగ్రహం ఉంటే పాపి ఉండి పాపాలు మాడిపోతాయి, లేకపోతే పాపితో సహా మాడిపోతాయి. అయితే ప్రలోభం వల్ల పాపం జరిగితే అమ్మవారు రక్షించి శిక్షణ ఇస్తుంది. ప్రయత్నం వల్ల పాపం జరిగితే అమ్మవారు శిక్షించి రక్షిస్తుంది. పాపాలు అనే అరణ్యాలకు కారుచిచ్చు లాంటిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దౌర్భాగ్యతూలవాతూలా. ఇది 744వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దౌర్భాగ్యతూలవాతూలాయై నమః అని చెప్పాలి. దౌర్భాగ్య అంటే దౌర్భాగ్యమనడి, తూల అంటే దూది రాశికి, వాతూల గాలి దుమారము లాంటిది. దౌర్భాగ్యం అనేది ఆధ్యాత్మిక క్యాన్సర్ వ్యాధి లాంటిది. ఇలాంటి క్యాన్సర్ కేసులు రెంటిని సమయం చేస్తే చాలు 1000 టైఫాయిడ్ కేసులు నయం చేయడం కంటే
దౌర్భాగ్యాలు దురదృష్టం వల్ల వస్తాయి. వాతూలుడంటే వాయుదేవుడు. ఈ వాయుదేవుడు మహాపర్వతాలను కూడా పెళ్ళగించి ఎగిరిపోయేట్టు చేయగలడు. దౌర్భాగ్యుల పట్ల అమ్మవారు ఇలాంటి వాయుదేవుని విజృంభణ లాంటిది. అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి ఎటువంటి దౌర్భాగ్యాలైనా మటుమాయమైపోయి సౌభాగ్యవంతులవుతారు. ముఖ్యంగా దౌర్భాగ్యులు ఎనిమిది ఉంటాయి. దౌర్భాగ్యాలనే దూది పింజల రాశికి గాలి దుమారము వంటిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము జరాధ్వాంతర విప్రభ. ఇది 745వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జరాధ్వాంతర విప్రభాయై నమః అని చెప్పాలి. జర అంటే ముసలితనం అనడి, ధ్వాంత చీకటికి, రవిప్రభ సూర్యకిరణ పుంజము వంటిది. ముసలితనం వస్తే జ్ఞానేంద్రియాలు పనిచేయడం తగ్గుతుంది. ఉదాహరణకి ముసలితనం వస్తే 5 గంటలకే చీకటి పడినట్లు అంటుంది. అలాగే ఇతరమైన జ్ఞానేంద్రియాల విషయాలు కూడా. ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయకపోవడంతో వారికి జీవితము అంధకారప్రాయంగా ఉంటుంది. అటువంటి అంధకారానికి అమ్మవారు మధ్యందిన మార్తాండుని మహోజ్వల మయూఖ పుంజము లాంటిది. మనము కల్పించుకున్నటువంటి చీకట్ల నుండి విముక్తుల్ని చేసి అంతకు పూర్వము నుండి ఉన్న వెలుగుల నుండి మనల్ని జీవింపచేస్తుంది అమ్మవారు. ఈ వెలుగులలో కూడా వివిధ రకాలైనవి ఉన్నాయి. 1 సాధారణమైన వెలుగు, 2 మానసిక వెలుగు, సృజనాత్మకమైన వెలుగు, 4 నేను వెలుగు, ఐఆమ్ లైట్ అంటే ఆత్మ. భౌతికమైన వస్తువులు మనం కంటితో చూడగలగడము సాధారణ వెలుగుకు సంబంధించినవి. ఒక విషయం అర్థమవుతున్నప్పుడు మన బుద్ధి వికసించడము మానసికమైన వెలుగు కిందికి వస్తుంది. పరిశోధనలో ఒక కొత్త విషయాన్ని కనుగొనడము సృజనాత్మకమైన వెలుగు కిందికి వస్తాయి. ఇవన్నీ మన దేహంలోని దేని వల్ల అయితే జరుగుతున్నాయో అది నేనుకు అంటే ఆత్మకు సంబంధించిన వెలుగు క్రిందికి వస్తుంది. ఈ 4 విధాలైన వెలుగులను మనలో ఉద్బుద్ధం చేసి మనలోని అన్ని రకాలైన చీకట్లను పోగొడుతుంది అమ్మవారు. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ముసలితనంలో జీవితము అంధకారప్రాయంగా తోచే జీవులకు అన్ని విధాలా ఆసరాగా ఉంటూ ఆదుకునే జ్ఞాన ప్రకాశ స్వరూపిణి. 2 కలుగకూడని అనవసరమైన అజ్ఞాన భావంధకారాలకు సుజ్ఞాన సూర్య ప్రభ అమ్మవారు అని నామానికి అర్థాలు చెప్పవచ్చు.